బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. బీరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, కరివేపాకు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా ఉడకడం కోసం మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించండి. ఆవిరికి ఉడికిపోతుంది. ఒకసారి బాగా మూత తీసి మిక్స్ చేసి ఇప్పుడు అందులోకి పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ అంతా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.